హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 68. ఎదురుగా ఉన్న నీలువే నేను ఎప్పుడైతే చూసిందో అసలు తనకేం అర్థం కాలేదు. నీలు అని వణుకుతున్న గొంతుతో అంటుంటే తన వైపు చూసి కోపంగా నడి రోడ్లు మాట్లాడితే బాగుండు కానీ అక్కడే ఉన్న వినాయకుడు గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళింది తన చేతులు పట్టుకొని. అప్పటికే తను వచ్చిన దారిని కొంచెం కొంచెం ఆశ్చర్యంతో భయంతో తన వైపు చూస్తూ ఉండిపోయింది. నేను అని అంటున్న తనని చూసి కోపంగా గుడిలోకి తీసుకుని వెళ్ళు. అసలు నువ్వు ఏం చెప్పావో నేను మొదటి నుంచి విన్నాను. అసలు ఏం జరిగింది? నీ లైఫ్లో పట్నం బాబుకి నీకు ఏంటి సంబంధం అని అంటున్న తనని చూసి అప్పటి వరకు విన్న మాటలన్నీ నువ్వు విన్నావా అని వణుకుతున్న గొంతుతో ఉంది. అవును విన్నాను, మొత్తం విన్నాను. నువ్వేం మాట్లాడావో విన్నాను. అసలు ఏం జరుగుతుంది? మీరా ఎందుకు ఆ పెద్దవాళ్ళతో అలా మాట్లాడావు? నాకు చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి. లేదంటే ఈ విషయాన్ని ఊరి మొత్తం చాటింపు వేసి చేస్తాను. తర్వాత నీ ఇష్టం అని కోపంగా తనని బెదిరించింది. ఇంతమంది పని మాత్రం చేయొద్దు అని చెప్పి వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళిన దగ్గర నుండి సూర్య తనతో ప్రవర్తించిన తీరు లాస్ట్ వరకు పొడిచి రావడం మొత్తం వివరించి చెప్పేసరికి నీలవేని తల గిర్రుని తగిలి వెంటనే కింద పడింది. నీలు అని కంగారుగా చుట్టూ పక్కల నీళ్లు ఏమన్నా ఉండటంతో ప్రసాదం తిని మంచినీళ్లు తాగడానికి ఏర్పాటు చేసిన కుండ కనిపించడంతో వెంటనే అక్కడికి వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసి తన ముఖం మీద చల్లింది. నీలువేణి అని కంగారుగా అంటున్న తనని చూసి మెల్లగా స్పృహలోకి వచ్చింది. తను చెప్పిన దానికి మైండ్ కొంచెం స్థిమితపరచుకోవడానికి 10 నిమిషాలు పైన పట్టింది. భుజం మీద చేతులు వేస్తే తన వైపు చూసింది. నువ్వని చెప్పేది నిజమా అని అంటుంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట నిజం నీలు. మా నాన్నకు ఆపరేషన్ చేయిస్తానని పేరుతో నా మెడలో ఉరితాడు బిగించి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. ఆ మనిషి తీరా తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను బతిమలాడటం కోసం ఇక్కడి వరకు వచ్చాడు. అందుకే నువ్వు అతను వెనకేసుకున్నావని వస్తున్నావని దూరంగా ఉన్నాను తప్ప మరేం ఉద్దేశం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కన్నీళ్ళతో అంటున్న తనని చూసి నువ్వు పెద్ద చదువుకున్నావు కదా, నీకు కొంచెం టెక్కు అనుకున్నాను. కానీ కాదు, ఆత్మాభిమానం అని కానీ కాదు, ఆత్మాభిమానం ఎక్కువని ఇప్పుడు అర్థమైంది. మరి అంత చేసిన తనకి ఎలా యాక్సిడెంట్ అయింది? చెప్పాను కదా, వాళ్ళ తమ్ముడైన రుద్రనే తన తల మీద గట్టిగా కొట్టాడు. ఎవరో కొంతమంది మనుషులు నన్ను వెంబడించారు. అంతేకాకుండా ఆ టైంలోనే రుద్ర రావడం, ఫైట్ చేస్తున్న సూర్య తల మీద గట్టిగా కొట్టడం, అతనికి గతం మర్చిపోవడం జరిగిపోయాయి. మరి నీకు బాధగా లేదా? లేదు అని చిన్న చిరునవ్వుతో చెప్పింది. తను మామూలుగా చెప్పిన సమాధానానికి బుర్ర తిరిగిపోయింది నీలవేణికి. బాబోయ్ మీరా ఇలా ఎలా మాట్లాడుతున్నా? అతను నీకు తాళి కట్టిన భర్త కదా, అలా ఎలా బాధ లేకుండా ఉంటుంది? నేను అతనిని అలా ఫీల్ అయితేనే కదా. ఎప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నకి ట్రీట్మెంట్ జరిపిస్తున్నప్పుడు అతని మీద నాకు కొంచెం పాజిటివ్గా ఉండేది. కానీ ఎప్పుడైతే మా నాన్నని చనిపోయి ఆ చావును అడ్డు పెట్టుకొని నా దగ్గరికి శారీరకంగా దగ్గర అయ్యాడో ఇప్పుడే అతని మీద ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు నేను అతనికి మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఈ విషయం మీ అమ్మమ్మకి తెలుసా? ఆ రోజు సూర్య మాస్క్లో ఉండడం బట్టి, అంతేకాకుండా ఒక్కసారి మా అమ్మమ్మకి చూసిన ముఖాలు కూడా గుర్తుండవు. అందుకే సూర్యాని దూరం నుంచి చూసినా సరే పట్టించుకోలేదు. ఎవరే వ్యక్తి అని అనుకుంది. ఊరికి మంచి చేయడానికి వచ్చిన వ్యక్తి అనుకుంది తప్ప ఎవరో ఏంటి అని తెలుసుకోవాలని అనిపించలేదు. వదిలేసు. ఇప్పటి నుంచి నేను ఇంకా ఫ్రీ బర్డ్ని. అతను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఏం మాట్లాడుతున్నావే? అసలు అతను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నట్టుగా అనిపించింది. మరి అతన్ని వదులుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నాకు మనసు అనేది ఉంటేనే కదా, జీవం లేని ప్రాణం ఒకటే నేను శరీరం రూపంలో నీతో మాట్లాడుతుంది. మనసు ఎప్పుడో చచ్చిపోయింది. కన్నీళ్ళు కష్టాలు మానవులకి తప్ప ఇంకెవరికి ఉంటాయి? అవి అధిగమించుకొని బతకడమే జీవితం అంటే. నేను చాలాసార్లు అనుకున్నాను చచ్చిపోదామని, కానీ మా అమ్మమ్మ ముఖాన్ని చూసి ఆగిపోయాను. ఇప్పటి నుంచి ఆ ముసలి దానికోసమైనా బతుకుదామని నిర్ణయించుకున్నాను. తను ఎన్ని రోజులు ఉంటుందా అన్ని రోజులే నేను కూడా ఉంటానేమో అని అప్రయత్నంగా తను నిర్ణయించి అంటున్న మాటలు విని మీరా అని గట్టిగా అరిచింది.
తన వైపు చూసి దయచేసి ఈ విషయాల్లో ఊర్లో వాళ్ళకు తెలియనివ్వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని వంగబోతేనే తనని చూసి వెనక్కి అడుగు వేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం అవసరం లేదు, ఇది చెప్పే మాటలా? నేను చెప్పనులే అని తన వైపు చూసి అంటుంటే, సరే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం, అతని గురించి అప్డేట్ తెలుసుకోమని మా నాన్నగారు నన్ను పంపించారు. ఇప్పుడు నేను అతనికి ఏమైందని చెప్పాలి? అలా అంటున్నా తనని చూసి ఒక క్షణం ఊపిరి పీల్చి వదిలి, అతని గతం మర్చిపోయారని చెప్పు, మన ఊరు ఎందుకు వచ్చాడో ఇప్పుడు కూడా గుర్తులేదు అని చెప్పు, జరిగింది అదే కాబట్టి నిర్భయంతరంగా చెప్పు, కానీ కానీ నా విషయం మాత్రం చెప్పొద్దు అని ప్రాధేయపడుతున్నట్టుగా అంటుంటే, సరేలే ఇప్పుడు నీ జీవితం ఏంటి నాకు తెలియదు అని మాత్రమే చెప్పి చీకటి పడేటట్టుంది, మన ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మమ్మ నా గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అని అనడంతో చిన్నగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మీరానే ఫాలో చేస్తూనే ఉన్న రుద్ర చేతిలో బిగుసుకున్నాయి. ఓహో, అయితే ఇప్పుడు గతం మర్చిపోయాడన్నమాట. ఇది కూడా నా మంచికేలే, అయితే మీరా కూడా నా సొంతమే అయిపోతుంది, ఇక ఎవరు మా మధ్య దూరం పెంచలేదు అని కన్నింగ్ ఎక్స్ప్రెషన్తో అనుకొని వెంటనే హరిత గారు కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. హలో అని గంభీరంగా ఉన్న గొంతుకు, నాన్న ఎక్కడున్నారా అని కంగారుగా వినిపించింది హరిత గారి గొంతు. నీకెందుకు? మా చెప్పు, నాకు ఒక విషయం చెప్పు, నువ్వు మీరాని ప్రేమిస్తున్నావా? అవును, దానికోసం ఆ సూర్యగాడి తల మీద పగల కొట్టేలా వేశాను, దెబ్బకి నరాలు కూడా చెట్లిపోయాయి, గతం మర్చిపోయాడంట కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వు కూడా అక్కడే ఉన్నావా అన్నమాట. ఆ పల్లెటూరులో ఏం చేస్తున్నావురా? నీ కొడుకు పడక ఒక అమ్మాయి పీకల్ ప్రేమల్లో పడ్డాడు, మునగడమే తోలడమో ఏదో ఒకటి జరగాలి. సూర్యన మీరా విషయంలో అడ్డుపడ్డాడు, వాడిని అడ్డు తొలగించి గతం మర్చిపోయేలా చేశాను. ఇప్పుడు మీరాకు నాకు ఎవరు అడ్డు లేరు, ఖచ్చితంగా నెలలో దాన్ని నేను పడేసి నా సొంతం చేసుకుంటాను. అప్పటి వరకు నాకు ఫోన్ చేయకు, అలానే నేను ఊర్లో ఉన్నట్టు ఎవరికైనా చెప్పావో నీ కన్న కొడుకు మీద ఒట్టే అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. కుర్చీలో కూలబడిపోయింది హరిత. అసలు ఏమైంది, మీరాలో ఏముందని అంతలా దాని వెనుకబడి చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా ఏదో మందు మార్పు పెట్టుంటుంది. ఇప్పటి వరకు సూర్యగాడే కదా వాడు, ఎలా పోయినా అనుకున్నాను, కానీ నా కన్న కొడుకుతో కూడా తిరగడం మొదలు పెట్టింది కదా, దాన్ని ప్రాణాలతో ఉంచకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఏమి చేయకపోవడమే మంచిది అనుకుంటూ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని కోపంగా మనసులో అనుకుంటూ అప్పుడే వచ్చింది శ్రేష్ఠ. తన కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. ఏంటి, ఎప్పుడూ లేని విధంగా అంత ఆనందంగా ఉన్నావు? మరి ఉండనా, ఆ మీరని మర్చిపోయాడు, మనందరం కూడా గుర్తున్నాం, అంటే నాకు తెలిసి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళుంటాడు. అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు అంత దిగాలుగా చెప్తున్నారు ఏంటతయ్య? సూర్య ఈజ్ బ్యాక్, నేను సూర్యతో హ్యాపీగా ఉండిపోతాము, మధ్యలో మీర రాదు ఇంకెప్పుడు అని చెబుతున్నా తనని చూస్తూ ఉండిపోయింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఏమైందని అత్తయ్య, ఎందుకంత వెలుగా ఉన్నారు? ఏం చెప్పని? అప్పటి వరకు సూర్య మీరా వెనుక పడ్డాడు, ఇప్పుడు ఆ మీరా వెనుక నా కన్న కొడుకు రుద్ర పడుతున్నాడు, తప్పించాలని చూస్తున్నాను. అవును, అది పాయింటే, బాధపడకండి అత్తయ్య, చూద్దాం, ఏదో ఒకటి ఆలోచిద్దాం. మరో చోట వెంటనే ఎక్విప్మెంట్ మొత్తం తనకి నచ్చలేదు సూర్యకి. వాట్ ద ఫక్, అసలు నాకు ఇదంతా చాలా చిరాగ్గా ఉంది, త్వరగా మన ప్యాలెస్కి వెళ్ళిపోవాలి, నా ప్యాలెస్కి నేను వెళ్ళాలి అని కోపంగా అరుస్తున్న చూసి, కోపం పడకు సూర్య, నీకు ఇప్పుడే సర్జరీ జరిగింది. ఇప్పుడు ఏంటి, సర్జరీ జరిగి 4 గంటలు అయిందని డాక్టర్ చెప్పారు, నేను వెళ్ళాలి అని కోపంగా అరుస్తున్న కొడుకుని చూసి మళ్ళీ మొదటికి వచ్చిన సూర్య పరిస్థితికి సుమన్ గారు చాలా బాధపడ్డారు. మీరా మనసులో లేదు, నీళ్ళతో అంత అయితే చెప్పింది, కానీ తన మనసు సూర్యని మిస్ అవుతుందని పదే పదే గుర్తు చేస్తుంది. అయినా సరే దాన్ని బలవంతంగా తొక్కిపెట్టి తన అమ్మమ్మ మాత్రమే ముఖ్యమని అనుకొని నీలవేణితో బయలుదేరింది. మీరా సాయంత్రం అనగా ఊరి జనాలు
వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అక్కడ సూర్యని జాయిన్ చేసిన పూజారి గారు తనని జాయిన్ చేసి వెంటనే వచ్చేయడంతో మీరా అక్కడ ఉన్న వేరే విషయాలు తనకు తెలియకపోవడం మూలాన వెంటనే మీరా దగ్గరికి వచ్చారు. మీరమ్మ ఆయనకి ఎలా ఉంది, బానే ఉంది కదా? చిన్నగా తల ఊపి బానే ఉంది, ప్రస్తుతానికి ఆయన కొంచెం రెస్ట్ అవసరం. అలానే బాగా గట్టిగా దెబ్బ కొట్టడం వల్ల ఆయన పూర్తిగా గతం మర్చిపోయాడు. దాంతోపాటు మన ఊరికి రావాల్సిన సౌకర్యాలు కూడా ఆయన మర్చిపోయారు. అందుకే ఆయన ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి తనని తీసుకెళ్ళిపోయేలా ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుండి నేరుగా నీలువేణి కూడా అందరితో అదే అన్నట్టుగా చిన్నగా తల ఊపి తన ఇంటికి కూడా వెళ్ళిపోయింది. అందరూ నోటి వరకు వచ్చిన అన్నం లాగేసినట్టుగా అనిపించింది వాళ్ళ పరిస్థితి. అక్కడే ఉన్న ధర్మరాజు గారు చాలా బాధపడ్డారు. సూర్యబాబు కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. ఇప్పుడు తన ద్వారా వచ్చిన అవకాశం కూడా వాళ్ళకి దూరం అయిపోవడంతో చాలా బాధగా కూడా అనిపించి ఇంకేం మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది ఊరి పెద్దలు ఇలా జరిగింది ఏంటండి, మన ఊరికి మంచి జరిగే రోజులు కనిపించట్లేదు అనుకుంటా. అదేంటయ్యా, సర్కారు వారు ఎవరో మనిషిని పంపించారని చెప్పారు కదా, మరి అతని సంగతి ఏంటి? సర్కారు వారు ఏం చేస్తారు, మహా అయితే 2-3 చేయిస్తారు, అంతేకాని మన ఊరి సమస్యలు బాగుపరచరు కదా. అవునన్నట్టుగా చిన్నగా తల ఊపారు. అక్కడ జనాలు వాళ్ళతో మాట్లాడలేక మౌనంగా వెళ్ళి తన ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ మనవరాల కోసం ఎదురు చూస్తున్న సావిత్రమ్మ గారికి మనవరాలు రావడంతో ఏమైంది, ఆ బాబుకి బానే ఉందా, నువ్వు హాస్పిటల్ తీసుకుని వెళ్ళవని పూజారి గారు వచ్చి చెప్పారు. అందుకే ఇప్పటి వరకు నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. చెప్పు, ఏమైంది ఆ బాబుకి? చిన్న చిరునవ్వుతో ఏమీ లేదు బామ్మ, ప్రస్తుతానికి బానే ఉన్నాడు, కాకపోతే గతం మర్చిపోయారు అని చెప్పి ఊరు వాళ్ళతో ఏదైతే చెప్పిందో అదే చెప్పి మౌనంగా తన గది వైపుకి వెళ్ళింది. అరగంటలోనే ఫ్రెష్ అయ్యి వచ్చి బాగా ఆకలిగా ఉండటంతో, అమ్మమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా, బాగా ఆకలిగా ఉంది ప్లీజ్, ఇప్పుడు నువ్వు ఇంతలో అడగాల, పెడతాను అని అక్కడే కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించు అంత ప్రేమగా తినిపిస్తూ ఉన్న వాళ్ళ అమ్మని చూసి మనసులో, నీకు అబద్ధం చెప్తున్నానని తెలుసు, కానీ నాకు దేనికన్నా మార్గం కనిపించలేదు బామ్మ, ఇక నుంచి నా జీవితం ఏంటో కూడా తెలియదు, కానీ బతికినంత వరకు నీకోసమే బతకాలని నిర్ణయం తీసుకున్నాను అని మనసులోనే అనుకుని నిట్టూర్పు విడిచింది. హాస్పిటల్లో ఉన్న సూర్య అందరినీ గుర్తుపట్టడంతో వాళ్ళ నాన్న వైపు చూసి, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈ దట్టి విలేజ్లో నేను ఉండలేను అని అనడంతో వాడి టెంపర్ని అర్థం చేసుకున్నా పెద్దగా ఏం మాట్లాడలేదు. సరే, సాయంత్రం డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు, ప్రస్తుతానికి నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఏంటి డాడీ, నాతో ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? ఇందాక నుంచి తడిబాటు నేను గమనిస్తున్నాను, నేను చెప్పినా సరే నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు నాన్న అని చెప్పి రెస్ట్ తీసుకో, ఇంకా గంటలో మనం బయలుదేరుదాం. ఇటు మీరా అటు సూర్య ఇద్దరివి పూర్తిగా వేరు ప్రపంచాలుగా మారిపోయాయి. అనుకున్నట్టుగానే వాళ్ళ నాన్నతో కలిసి హైదరాబాద్కి బయలుదేరిపోయాడు. ముందుగానే ఆస్తి రాసి ఇచ్చినట్టు ఎవరు చెప్పొద్దని వార్నింగ్ ఇవ్వడంతో చేతిలోకి వచ్చింది జారి విడిచినట్టుగా అనిపించింది హరిత గారికి. అంటే ఇప్పుడు ఆస్తి మొత్తం కూడా వీడికే చెందుతుందా అని మనసులో కోపంగా అనుకొని, అలా ఎలా చెందుతుందో నేను చూస్తాను, ఎప్పటికైనా ఆస్తి మొత్తం నాకు రావాలి తప్ప ఎవరికి దక్కనివ్వను. ప్రభావతి గారు మాత్రం వేరే విధంగా ఆలోచిస్తున్నారు. మీరాని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంది నిజమే, కానీ మీరాని సూర్య కోరుకున్నప్పటికీ విధి వాళ్ళిద్దరిని విడదీస్తుంది. మళ్ళీ మీరాని సూర్యని ఎలా ఒకటి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆలోచన తనకి తట్టకపోగా అసహనంగా అనిపించింది ఆవిడకి. సూర్య అని ముందు సీట్లో ఉన్న తనని పిలిస్తే, షేంటి బామ్మ అని సీరియస్గా అన్నాడు. నీకు ఎవరు గుర్తు రాలేదా? నాకెవరు గుర్తుంటారు, మీరందరూ గుర్తున్నారు కదా, ఇంకెవరు రావాలి అని అనుమానంతో అడిగాడు. ఏం లేదు నాన్న, నార్మల్గానే అడిగాను అని చెప్పి ఎలాగోలాగా తప్పించుకుంది. భోజనం తింటున్నా మీరా, బామ్మ నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెబుతావా? ఏంటమ్మా, అడుగు. తథాస్తు దేవతలు నిజంగా ఉంటారా? నీకెందుకే అలాంటి అనుమానం వచ్చింది? అనుమానం కాదు బామ్మ, తెలుసుకోవాలని అనిపించింది, అందుకే అడుగుతున్నాను. తథాస్తు దేవతలు నిజంగా ఉంటారా?
ఉంటారని మన పురాణాల్లో కూడా ఉన్నాయమ్మా. అంతేకాకుండా మా అమ్మ వాళ్ళమ్మ కూడా నాకు చెప్పారు. మన నోటి నుండి అప్రయత్నంగా ఏవైతే మాటలు వస్తాయో అవి నిజంగా తదాస్తు దేవతలు దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారని కూడా ఉన్నాయి. ఒక్కసారిగా తన బామ్మ కూడా కన్ఫర్మ్ చేయడంతో ఏం మాట్లాడలేక మౌనం దాల్చింది. మధులాగా నువ్వు కానీ నేను కానీ గతం మర్చిపోతే మనకి బాధ ఉండదు అని మనసులో సూర్యతో చెప్పిన మాటలు గుర్తు రావడంతో కష్టంగా కళ్ళు మూసుకుంది. దేవుడు ఈ విషయంలో నాకు మంచి చేశాడన్నమాట. పోనీలే, సూర్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కావాలి. ఈ రుద్ర సూర్య కన్నా డేంజర్లా ఉన్నాడు. ఎలా అయినా సరే తనకి వీలైనంత త్వరగా దూరంగా ఉండటమే మంచిది అని అనుకుంటూ మనసులో అనుకొని బాగా నిద్ర వస్తుంది బామ్మ. ఉదయం అంతా హాస్పిటల్లోనే ఉన్నాను కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలా రోజులకి వాళ్ళ నాన్న ఇంట్లో అడుగుపెట్టిన సూర్యకి కొత్త ఫీలింగ్ కలిగింది. చివరిని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతున్నా అది ఏంటో తెలియక తికమక పడితే వెంటనే దాన్ని కొట్టు పడేశాడు. ఇక్కడ పల్లెటూరులో ఉన్న రుద్రం మాత్రం తనే గెలిచినందుకు చాలా సంతోషపడుతున్నాడు. ఫైనల్లీ మీరా, నువ్వు నా సొంతం కాకపోతున్నా. ఇంతకు ముందున్న సూర్య మారిపోయాడని నాకు తెలుసు. అంటే వాడి జీవితంలో నువ్వు లేవు. అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు. ఇంతకన్నా మంచి ఛాన్స్ ఏముంటుంది? మొట్టమొదటి రోజు నిన్ను చూసినప్పుడే నేను పడిపోయాను. నేను నిన్ను ఎలా వదులుకుంటాను? ఎప్పటికైనా నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి. మొట్టమొదటిసారిగా సూర్య విషయంలో నేను విజయం సాధించబోతున్నాను అని గట్టిగా ఆనందం పట్టుకోలేక అరుస్తున్నాడు. అప్పుడే కోపంగా వచ్చింది నీలవేణి. తను ఈ టైంలో ఎందుకు వచ్చిందో అర్థం కాక తన వైపు చూస్తున్నాడు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఎదుటి వాళ్ళ గదిలోకి రావడానికి పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? లేదంటే మీ ఊర్లో నేర్పించలేదా? నీది ఒక బతికేనా? ఒక అమ్మాయి కోసం కామ పిశాచిగా మారి ఇంకొకరి ప్రాణాలు తీయాలని అనుకుంటున్నావా? అసలు మీ పట్నం వాళ్ళు ఇదే నేర్పించారా? నేను చూస్తేనే నాకు చాలా చిరాకుగా ఉంది. అసలు ఏ మనిషివే నువ్వు? మీరా కోసం పట్నం బాబు తల మీద కొట్టడానికి నీకు సిగ్గులేదా? వెంటనే తను 2 చేతులు పట్టుకొని అక్కడ ఉన్న గోడకి లాక్ చేశాడు. బెదిరిగా చూసింది తన వైపు. విడిపించుకోవాలని చూసిన తనకి మండే రుద్రుడిలా కనిపిస్తున్న రుద్రని చూసి ఒక క్షణం భయం వేసింది నీలవేణికి. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏమనుకుంటున్నావు నా గురించి? నాకు ఏదైనా దక్కాలి అని అనుకుంటే మాత్రం అది నాకు దక్కి తీరాలి. నేను దేనికైనా సిద్ధం. ఆ సూర్య చిన్నప్పటి నుంచి నన్ను ఓడించాడు. దానికి బదులుగా వాడి పిల్లని నేను ప్రేమించాను. ఈవెన్ మీరా వాడి పెళ్ళం అని తెలియక ముందు నుండి అనుకో. అవును, ఇంతకు ముందు చూస్తున్నాను. ఏంటి నేను దాన్ని ప్రేమిస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఏమైనా నా మీద మనసు పారేసుకున్నావా అన్న మాట పూర్తి కాకముందే తనని తోసేసింది. అది నా జన్మలో జరగదు. ఒక్కసారి ఆడపిల్లకి అన్యాయం జరిగిందన్న బాధతో నేను నిలదీశాను తప్ప నాకు నీ మీద అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. నేను నిజంగా చెప్తున్నాను. సీత కన్నీరు కారిస్తేనే రామాయణం జరిగింది. అలానే ద్రౌపది కన్నీరు కారిస్తూనే మహాభారతం జరిగింది. అంతేందుకు, మొన్న విన్నావు కదా, కలికాలంలో కూడా ఆడది కన్నీరు కారిస్తేనే సింధూర్ యుద్ధం జరిగింది. మర్చిపోయావా? మాకు ఫోన్లు లేకపోవచ్చు, టీవీలు అందుబాటులో లేకపోవచ్చు, కానీ మాకు సమాచారం తెలిసే న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఆడదానికి కన్నీరు అంత పవర్ఫుల్ ఉంది. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మీరా కార్చిన ప్రతి కన్నీరు పొట్టికి నువ్వు కారణం. సూర్య ఈ పరిస్థితిలో ఉండడానికి నువ్వు కారణం. ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న తను చెప్పిన ప్రతి మాట ఏకీభవించలేని రుద్ర కోపంతో వెళుతున్న నీలవేణి కొంగుని లాగి తన 2 చేతుల్లో పట్టుకుని పెదవులు మూసేశాడు. ఇంకా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ మాత్రం ఇవ్వండి. సరేనా? షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.